సూపర్ అమ్మీగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ చేసుకోవడం, అసలు వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దాని గురించి నేను ఒక కొబ్బరికాయని తీసుకుని ఈ విధంగా ముక్కలు సెపరేట్ చేసేసుకున్నానండి. తర్వాత ఒక 7 నుంచి 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అంటే మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని ఒక టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు వేగిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకుని కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసేసుకున్నామండి. ఒక టేబుల్ స్పూన్ నిండా చింతపండు గుజ్జు నానబెట్టుకుంది వేసుకున్నాను. సరిపడా సాల్ట్, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మనం మంచి గ్రైండ్ చేసేసుకుంటాము. ఇంకా పోపు కోసం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు దోరగా ఫ్రై చేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిలో వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటామండి. ఇది వైట్ రైస్ కి ఎంత బాగుంటుందో, దోశలకి, ఇడ్లీకి, ఉత్తప్పానికి కూడా అంతే బాగుంటుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిని మన రెగ్యులర్ రెసిపీస్ లో భాగం చేసుకుని అవి మనం తినటం వల్ల దాని నుంచి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చండి. మీరు ఏదో ఒక దాంట్లో అంటే చట్నీ రూపంలో